సినిమా డీటెయిల్గా వస్తాం అంటే మాత్రం మన టైగర్ ఒక సింహం యుద్ధం ఆడితే ఎలా ఉంటుందో మన రితిక్ రోషన్ ఎన్టీఆర్ చూసి నేర్చుకోవాలని ఈ మూవీ చూడడమే జరిగింది. మీకు మాత్రం ఈ మూవీ ఫస్ట్ హాఫ్ గానే బాగా స్లోగా జరిగిన కూడా మరి ఎన్టీఆర్ వస్తే మరి వేరే లెవెల్ తీపిచ్చాడు అని చెప్పాలి. ఇంట్రొడక్షన్. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇప్పుడైతే వార్ 2 కంప్లీట్ చేసుకొని వచ్చాను. మరి మీకు ఎలా ఉందో చెప్పండి. మరి ఈ మూవీ పాజిటివ్ పాయింట్కి వచ్చామంటే మరి మీకు తెలుసు కదా భయ్య, ఎన్టీఆర్ ఎలా ఉంటాడని. ఒక తెలుగుని దెబ్బ పడితే ఎలా ఉంటుందో చూపాడు మన హాలీవుడ్కి పోయి. అదే టాలీవుడ్ కొట్టితే ఎట్లా దెబ్బ ఉంటుందని రితిక్ రోషన్ కూడా చూపించాడు. ఇద్దరు స్నేహం గురించి మాత్రం ఈక్వల్ పాయింట్గా నడిపించిన అయాన్ ముఖర్జీ. మరి ఈ అయాన్ ముఖర్జీ సినిమాలంటే ఏదో ఎక్స్పెక్ట్ చేశాను అనుకున్నా, మరి ఈ భయంకరంగా ఉంటుందని నేను కూడా ఈ సినిమా చూసిన అనుకుంటే. మీకు మాత్రం నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త సినిమా చూసి ఫస్ట్ టైం వస్తే ఫుల్ దగ్గర వాచ్ చేయండి. ఈ వీడియో మాత్రం ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఏం లేదు భయ్య, మన ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్ మాత్రం పూరా హైలైట్ ఉంది. మన ఎన్టీఆర్ కానీ మన రితిక్ రోషన్ కానీ మరి ఈసారి కొత్తగా ట్రై చేసినాడు. మరి మీకు ఎలా ఉందో చెప్పండి. అలాగే ఈ మూవీ మరి మైనస్ పాయింట్ ఏమంటే మరి ఈ గురించి ఖలీల్ గురించి దీని గురించి కూడా చెప్పలేదు ఈ మూవీలో. అదే చూపిస్తారేమో, థర్డ్ పార్ట్లో పెడతారు. మరి ఈ మూవీ బ్లాక్ బస్టర్ కొడితే మాత్రం థర్డ్ పార్ట్ పెట్టే ఛాన్స్ అయితే ఉంది. మరి మీకు ఎలా ఉందో చెప్పండి. అలాగే ఇది మూవీ 1 డేకి ఎంత కలెక్ట్ చేస్తుంది. మరి అలాగే ఎన్టీఆర్ అనే క్యారెక్టర్ కానీ రితిక్ రోషన్ క్యారెక్టర్ మాత్రం న్యాయం చేశారని చెప్పాలి. ఈ మూవీ గురించి కీరా చోప్రా మూవీ బ్యానర్లో వచ్చిన మూవీ అన్నీ హిట్ అయినవి. ఇది కూడా బ్లాక్ బస్టర్ అవుతామని కోరుకుంటాము. మీకు ఎన్టీఆర్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇది సినీ చూసి 999 నచ్చితే షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఈ మరి వీడియో కోసం మాత్రం చెప్పండి, మళ్ళీ కొత్త వీడియో చేస్తాను. ఓకే, టేక్ కేర్, బాయ్.